నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు నేపాల్ టూర్కు నంద్యాల జిల్లా వాసులు వెళ్లినట్లుగా తెలుస్తుంది. టూరిస్ట్ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రస్తుతం నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 5వ తేదీన విజయవాడ నుంచి నేపాల్కు ప్రయాణమయ్యారు. మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా వారు వచ్చినట్లుగా తెలుస్తోంది. నేపాల్ ప్రస్తుతం అల్లర్లు సద్దుమణిగిన కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో టూర్ కోసం వెళ్లిన 40 మంది ఏపీ వాసులు అక్కడ చిక్కుకున్నారు. వీళ్లంతా ఈ నెల 5వ తేదీన నంద్యాల జిల్లా డోర్ నుంచి విజయవాడ నుంచి ట్రైన్లో నేపాల్కు వెళ్లారు. అయితే వీళ్లంతా కూడా నేపాల్, లుంబిని, కొక్రా, కాట్మాండ్ ప్రదేశాలు చూడాల్సిందే. అయితే నేపాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనకు గురయ్యారు. డోర్ నుంచి 11 మందితో పాటు మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 40 మంది టూరిస్టులు ఉన్నారు. ఇక విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు స్పందించి వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో వీరంతా కూడా సురక్షితంగా ఇండియా బార్డర్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి కిరణ్ అందించే ప్రయత్నం చేస్తారు. కిరణ్, నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుండి 11 మంది యాత్రికులు అయితే ఈ నెల 5వ తేదీ విజయవాడ నుండి నేపాల్ కు వెళ్లడం అయితే జరిగింది. ఆ నేపాల్ కు వెళ్ళిన వెంటనే నేపాల్ లో జరిగిన సంఘటన వల్ల వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశాలు నేపాల్, లుంబిని, కొక్రా, కాట్మాండ్, టూర్కి అయితే ఈ ప్రదేశాలు కూడా ఎక్కడ చూడకోకుండా అక్కడే ఇరుకోవడం అయితే జరిగింది. అక్కడ చిక్కుకున్న 11 మందితో పాటు అక్కడ కర్నూలు జిల్లా వాసులు కూడా 29 మంది 40 మంది కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు అయితే అక్కడ చిక్కుకోవడం అయితే జరిగింది. దీంతో వాళ్ళు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చొరవ మేరకు మొత్తం మీద 40 మంది కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో తిరిగి మళ్ళీ కూడా ఇండియా బార్డర్ కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. వాళ్ళు ఇన్ని రోజులు కూడా అక్కడ చిక్కుకొని అనేక ఇబ్బందులు పడడంతో ఇప్పుడు మళ్ళీ ఇండియా బార్డర్ కి చేరుకోవడంతో వాళ్ళు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ కృతజ్ఞతలు చెప్పారు. అక్కడ మొత్తం వీడియో కాల్ చేసుకుంటూ తమ బంధువులకి ఆనందం వ్యక్తం చేసి తిరిగి మేము ఇండియాకి వచ్చాము, త్వరలో మన ప్రదేశానికి వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కాల్ చేసి ఆనందం అయితే వ్యక్తం చేసినటువంటి సంఘటన కూడా మనం వీడియోలో చూడొచ్చు. అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు రాబోతున్నారు వాళ్ళ స్వదేశాలకు కిరణ్? త్వరలో ఒక 2 రోజుల్లో కూడా రావచ్చు అని చెప్తున్నారు. అయితే అది బస్సు అంటే అక్కడ నుండి టూరిస్ట్ బస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడికి 40 మందిని ఇక్కడికి తోలుకొచ్చేకైతే మొత్తం ప్రయత్నాలు అయితే చేస్తారు. బస్సు కూడా ఎక్కడం అయితే జరిగింది. వెంటనే వాళ్ళు త్వరలో ఈ రోజు రేపైతే రావచ్చు అని చెప్పి అయితే వాళ్ళ గమ్యస్థానాలకు చేరొచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు. హ్యాపీగా జర్నీ చేసాము, వచ్చినాము. ఇది టీడీపీ తరఫున వచ్చినాము అని చెప్పి మాకు నారా లోకేష్ గారి నుంచి మాకు చంద్రబాబు గారి వల్ల ఏ ఇబ్బంది లేకుండా మేము మా పూర్ణచంద్ర ఆర్గనైజర్ వల్ల మేము హ్యాపీగా జర్నీ చేస్తున్నాము. మాకు ఇబ్బంది లేదు. మేము ఇండియా బార్డర్ వచ్చేసాము.